టమాటాలకు గిట్టుబాటు ధర అందక నష్టాలను చూస్తున్నామని రైతు అంజయ్య తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలోని టమాటా రైతులు మాట్లాడుతూ టమాటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఎకరానికి 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా కిలోకు ₹1 కూడా రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. నా పేరు గుండు అంజయ్య, వెంకటాపల్లి గ్రామం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఆదుకోవాలి. మా పరిస్థితి గిట్టున్నది, మా బాధలు గిట్టున్నాయి. 25 ఎకరాల దాకా మేము పెట్టినాము తోటలు. అయినా కానీ మేము నష్టపడి బాధలు పడుతున్నాము. ఈ కోతుల సైన్యాన్ని కూడా ఎగబడుకుంటానైనా కానీ కొట్టుకుంటానైనా 24 గంటలు రాత్రి అనక పగలనక కష్టపడుకుంటానైనా కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందని చెప్పని మేము కోరుకుంటున్నాం. మా బాధలు ఎట్లనన్నా చేసి మీరు నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు గిట్టుబడి ధర మాత్రం నింపాలి. మాకు ఈ రూపాయికి అంటే మాత్రం మేము నష్టపోయినాం. బాగా కూలీల బాధలకు ఏగలేక ఈ తోటలు కూడా ఇష్టి పెట్టి సప్పుడు అంటే ఇండల వాడికి సచ్చు అవుతుంది. మా బాధలు గిట్టున్నాయి. మమ్మల్ని ఎవరైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఆదుకోక మాత్రం తప్పది. ఎట్లనన్నా వేసి ఆదుకోవాలి మమ్మల్ని.